హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్సెస్ శైలజ వ్లాగ్స్. ఈరోజైతే మేము చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. ఈ టెంపుల్కి మేమైతే ఒక 10 ఇయర్స్ నుంచి అయితే వస్తున్నాము. ఇక్కడ వ్యూ చూడండి, చాలా మంచిగా ఉంటుంది. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి కమాన్ దగ్గర నుండి లోపలికి వెళ్తుంటే పొలాలు వస్తాయి, ఇక్కడ వాటర్ ఉంటాయి, చెరువు ఉంటుంది. చాలా మంచిగా ఉంటుంది వ్యూ. అయితే ఇక్కడ సీరియల్స్ షూటింగ్ కూడా జరుగుతుంది. ఇదేనండి చెరువు, చాలా మంచిగా ఉంటుంది ఇక్కడ వ్యూ. అయితే ఒక ఫంక్షన్ హాల్ ఉంది. ఇక్కడ బస్సెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి, సికింద్రాబాద్ నుండి, ఈసెల్ నుండి. ఇక్కడ టెంపుల్ వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది మనకి. ఈ టెంపుల్కి కీసరగుట్ట కూడా దగ్గర, వెంకులోన్ గుట్ట హేమాద్రి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా దగ్గర. చూడండి, టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదే లక్ష్మీ నరసింహస్వామి. ఇక్కడ వరాలిచ్చే లక్ష్మీ నరసింహస్వామి అన్నమాట. మనం ఏదైనా ఒక కోరిక కోరుకొని 41 ప్రదక్షిణాలు చేస్తే ఆ కోరిక నెరవేరుతుంది అంటారు. ఇక్కడ సాటర్డే కూడా ప్రత్యేక పూజలు అయితే జరుగుతాయి. ఇక్కడ నిద్ర కూడా చేయొచ్చు మనం. ఇక్కడ మేమైతే ఒక 5 శనివారాలు అయితే నిద్ర చేసాము. చాలా మంచి జరిగింది మాకు. ఇక్కడ చూడండి, టెంపుల్స్ దర్శనం టైమింగ్ అండ్ బస్ రూట్స్ ఉన్నవి. మనం ఎంట్రీ అవ్వంగానే ఇక్కడ నామాల తాంబేలు అయితే ఉంటాయి. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది టెంపుల్లో. అంటారు కదా, టెంపుల్కి వెళ్తే ప్రశాంతంగా ఉంటుంది అని. ఆ ప్రశాంతత అయితే ఈ టెంపుల్లో చాలానే దొరుకుతుంది. ఇక్కడైతే ఈ టెంపుల్ చూడొచ్చు. మనం చాలా సీరియల్స్లలో ఈ టెంపుల్లో అయితే షూటింగ్స్ జరుగుతాయి. ఇక్కడ ఇదైతే నాకు చాలా నచ్చింది. మంచిగా ఇప్పుడైతే కొత్తగా డెవలప్ అయింది. మేము వచ్చినప్పుడు ఇలా లేకుండే. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి వారితో పాటు వెనకాల బంగారు మైసమ్మ టెంపుల్ అండ్ నల్లపోచమ్మ టెంపుల్, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాలు కూడా ఉన్నాయి. మా ఆయన అయితే ప్రదక్షిణ చేస్తున్నారు. నేను ప్రదక్షిణ చేసుకొని వీడియో తీస్తున్నా. ఇక్కడైతే ఎన్ని పిక్స్ ఉన్నాయో మావి. ఇన్ని ఇయర్స్ నుండి వెళ్ళినప్పుడల్లా పిక్స్ దిగుతానే ఉంటాం ఇక్కడ. అప్పుడు మేము నిద్ర చేసే టైంలో అయితే ఇక్కడ అందరినీ పడుకొని ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు అలా లేదు. రూమ్స్ అయితే ఉన్నాయి. చూడండి, ఇక్కడే 41 ప్రదక్షిణాలు చేసే సమస్యలు దూరం అని ఈయనని అన్నమాట గుడి నిర్మించిన వారు. ఇక్కడ ఆంజనేయ స్వామి వారు కూడా ఉన్నారు. ఆ వ్రతం అయితే జరుగుతుంది. మనం వినాయకుడు అయితే మనకి దర్శనం ఇస్తాడు. మేమైతే దర్శనంకి వెళ్తున్నాము. దర్శనం అయితే చాలా ప్రశాంతంగా జరిగింది. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ బ్యాక్ సైడ్ అన్నమాట ఇది. బంగారు మైసమ్మ, నల్లపోచమ్మ అమ్మవార్లది, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అలాగే శివాలయం కూడా ఉంది ఇక్కడ. అసలు ఎంత బాగుందో చూడండి టెంపుల్. చాలా చాలా బాగుంది. అసలు ఎంత బాగుందంటే చూడడానికి చాలా మంచిగా చేసారు. మంచిగా డెవలప్ చేసారు ఈ టెంపుల్ని మాత్రం. నాకు తెలిసి ఇది కూడా సీరియల్స్ షూటింగ్ జరుగుతున్నాయి అనుకుంటా. ఇక్కడ ఇట్లా ఓపెన్ పెట్టేసారు. అగో ఇక్కడే నల్లపోచమ్మ, బంగారు మైసమ్మ అమ్మవార్లు, వెనకల సైడ్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండ్ ఇక్కడ శివాలయము. కానీ ఇక్కడ మాత్రం లక్ష్మీ నరసింహస్వామి ఇచ్చే దేవుడు. ఖచ్చితంగా మనం కోరిక కోరుకుంటే ఆ వరం అయితే ఖచ్చితంగా మనకి దక్కుతుంది.
ఆ కోరిక అయితే ఖచ్చితంగా నెరవేరుతుంది. లక్ష్మీ నరసింహస్వామికి జై. చాలా మంచిగా ఉంటుంది ఇక్కడ టెంపుల్ ప్రశాంతత. ముంగటైనా లోపటైనా పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ మనం కూర్చోడానికైతే ఇలా టేబుల్స్ అయితే వేశారు. ఒక బస్సు